హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో పాచన్ ఆమ్లా. మీలో ఎంతమందికి పాచన్ ఆమ్లా తెలుసు? నా చిన్నతనంలో అయితే ఇదొక ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ అని చెప్పలేం కానీ, ఎప్పుడూ నోట్లో వేసుకుని ఏదో ఒకటి నవలాలనిపించే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్. ఉసిరికాయల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు మన బాడీకి కావాల్సిన సి విటమిన్ ఈ ఉసిరికాయ వాడడం ద్వారా అందుతుంది. అంతేకాకుండా ఉసిరికాయల వల్ల డైజెషన్‌తో పాటు జుట్టు, చర్మానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. సో, ఈరోజు ఉసిరికాయలతో పాచనామల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనిక్కడ 1 కిలో ఉసిరికాయలు తీసుకొని, వాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసి, తుడిచి రెడీగా ఉంచుకోవాలి. వీటిల్ని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి, తడుండకుండా డ్రైగా తుడుచుకోవాలి. చూడండి, ఇలా తుడిచి ఉంచుకున్న ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమందయితే వీటిల్ని ఉడకబెట్టి చేస్తారు. కానీ అలా ఉడకబెట్టడం వల్ల అందవలసినంత సి విటమిన్ అందదు. సో, ఉడకబెట్టకుండా ఇలా ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇదే సైజు ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు పాచనామలాకి కావలసిన మిగిలిన ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఆ మిక్సీ జార్‌లోకి చిన్న ముక్కలుగా చేసుకున్న శొంఠి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇక్కడ కల్లుప్పైనా వాడొచ్చు. చివరగా 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్. ఇవన్నీ కలిపి బాగా మిక్సీ ఏసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్‌లా చేసుకొని, మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి ఆ పౌడర్‌ని వేసేసి బాగా కలపాలి. ఇక్కడ ఇంత ఎక్కువ మసాలా పౌడర్ కనిపిస్తుందేంటా అని అనుకోకండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఎండబెట్టబోతున్నాం. సో, ఈ ముక్కలకి ఈ పొడంతటిని కూడా బాగా పట్టించి ఎండబెట్టాలి. ఈ ముక్కలకి పౌడర్ కోట్ చేసే ప్రాసెస్‌లో కొంచెం పొడి ఎలా అయినా విడిపోతుంది. చూడండి, ఇలా కోట్ చేసిన తర్వాత ఒక హాఫ్ డే పాటు వీటిల్ని ఇలానే వదిలేయాలి. అప్పుడు మాక్సిమం పొడి ముక్కలకి అంటుకుంటుంది. చూసారా? ఇందాక కొంచెం డ్రైగా ఉంది. హాఫ్ డే తర్వాత చూస్తే ఇలా కొంచెం ఎక్కువ పౌడర్ ముక్కలకు కోట్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవడమే. ఒక 4-5 డేస్ పాటు ఈ ముక్కలు ఇలా ఎండలో ఎండితే డార్క్ టెక్స్చర్‌లోకొచ్చి చక్కగా ఒరుగుల్లాగా డ్రై అయిపోతాయి. అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే కొంచెం పల్చగా ఎండబెడితే తొందరగా ఎండిపోతాయని చెప్పి వాటిల్ని ఇలా 2 వేరే వేరే ప్లేట్స్‌లో ఎండబెడుతున్నాను. చూడండి, గ్రాడ్యుయల్‌గా ఒక 4, 5 రోజులకి ఇలా తయారయ్యాయి. ఇంకొక్క రోజు ఉంచితే ఇవి కంప్లీట్‌గా డ్రై అయిపోతాయి. ఒకసారి బ్యాక్‌గ్రౌండ్‌లో సౌండ్ గమనించండి. ఇలా డ్రై అయ్యేంత వరకు కూడా ఓపికగా వీటిని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకా కూడా కొంచెం ఆ పొడి వదులుతూనే ఉంది. ఇలా డ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్‌లో వేసి గాని ఉంచుకుంటే సంవత్సరం పాటు నిలవుంటాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నిశ్చలాస్ కిచెన్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.